Hi, this is Panikumar Addepalli. You are watching PK Talks. Welcome to PK Talks. IPL 2026 సీజన్ నెంబర్ 19 మ్యాచ్ నెంబర్ 14కి వచ్చేసాం. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్, DC వర్సెస్ GT. ఈ మ్యాచ్ ఎక్కడ జరుగుతోంది, పిచ్ రిపోర్ట్ ఎలా ఉంటుంది, టాస్ గెలిస్తే బ్యాటింగ్ తీసుకోవాలా బౌలింగ్ తీసుకోవాలా, ఇక్కడ రన్స్ ఎన్ని రావచ్చు, అండ్ రెండు టీంల బలాబలాలు ఎలా ఉన్నాయి, ఈ మ్యాచ్లో ఎవరు గెలవచ్చు అనే అనాలిసిస్ గురించి, ప్రెడిక్షన్ గురించి ఇప్పుడు ఈ వీడియోలో చూద్దాం. ఓకే, వెల్కమ్ టు పీకే టాక్స్. ఢిల్లీ వర్సెస్ గుజరాత్ టైటాన్స్. ఈ మ్యాచ్ వచ్చేసి ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరుగుతుంది నైట్ 7:30కి. సో ఇక్కడ డ్యూ ఫ్యాక్టర్ అనేది ఏమీ ఉండదు. ఈ పిచ్ ఎలా ఉంటుందంటే బెస్ట్ బ్యాటింగ్ ఫ్రెండ్లీ పిచ్ అని చెప్పచ్చు. బౌండరీస్, షార్ట్ బౌండరీస్ ఉంటాయి కాబట్టి హైయెస్ట్ స్కోర్ నమోదయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాకు తెలిసినంత వరకు అనాలిసిస్ ప్రకారం 190+ స్కోర్ రావచ్చు అని చెప్పేసి ఈ మ్యాచ్లో ఒక చిన్న ప్రెడిక్షన్. కాబట్టి ఇక్కడ టాస్ గెలిస్తే మాత్రం బ్యాటింగ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎందుకంటే ఒక రన్స్ చేజింగ్కి హైయెస్ట్ టార్గెట్ ఇచ్చేస్తే బాగుంటుందని. కానీ ఢిల్లీ వాళ్ళు 2 మ్యాచ్లు గెలిచారు. ఈ 2 మ్యాచ్లో కూడా చేజింగ్ గెలిచారు కాబట్టి, అండ్ ఈ మ్యాచ్లో కూడా టాస్ గెలిస్తే ఢిల్లీ వాళ్ళు బౌలింగ్ తీసుకుంటారని చెప్పేసి ఒక చిన్న ప్రెడిక్షన్. ఎవరైనా సరే మ్యాచ్లో అయితే 190 రన్స్కు ప్లస్ రావచ్చు అని చెప్పేసి ఒక చిన్న ప్రెడిక్షన్. అండ్ ఇప్పటి వరకు 2 టీములు, గుజరాత్ టైటాన్స్ అండ్ ఢిల్లీ క్యాపిటల్స్, 2 టీములు హెడ్ టు హెడ్ వచ్చేసి 7 టైమ్స్ తలపడ్డాయి ఐపీఎల్లో. ఇందులో 3 టైమ్స్ ఢిల్లీ గెలిచింది, 4 టైమ్స్ గుజరాత్ గెలిచింది. సో ఇలా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ మ్యాచ్లో 2 టీముల బలాబలాలు ఎలా ఉన్నాయనేది ఒక్కసారి చూద్దాం. ఫస్ట్ ఢిల్లీ క్యాపిటల్స్ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దాం. ఢిల్లీ క్యాపిటల్స్ కేఎల్ రాహుల్, నిశాంక్, నితీష్ రాణా, స్టబ్స్, డేవిడ్ మిల్లర్, అక్షర్ పటేల్, విపి నిగమ్, కుల్దీప్ యాదవ్, ముఖేష్ కుమార్, నింగిడి, టి నటరాజన్, సమీర్ రిజ్వా. ఇది ఢిల్లీ వాళ్ళ టీం. నాకు తెలిసినందుకు ఈ ఢిల్లీ టీంలో ఎలాంటి మార్పులు ఉండవు, సేమ్ ఇలా ఉంటారు. ఎందుకంటే వీళ్ళు గెలిచి థర్డ్ టైం హ్యాట్రిక్ కొట్టాలని చెప్పేసి ఉన్నారు. ఎట్ ది సేమ్ టైం జీటీ టీం ఎలా ఉందో ఒకసారి చూద్దామా. సాయి సుదర్శన్, శుభం గిల్, జోస్ బట్లర్, వాషింగ్టన్ సుందర్, ఫిలిమ్స్, షారుఖ్ ఖాన్, రాహుల్ తివారీ, రషీద్ ఖాన్, రబాడా, అశోక్ శర్మ, సిరాజ్, ప్రసీద కృష్ణ. ఇది వీళ్ళ టీం. 2 టీముల బలాబలాలు చూసారు కదా. ఈ ఐపీఎల్లో 2 టీములు ఎలా ఆడుతున్నాయి, ఇట్లా ఉంది అనే దాని గురించి చూస్తే ఈ మ్యాచ్లో అయితే 50-50 అవకాశాలు ఉన్నాయి. కానీ ఏదో టీం గెలవాలని చెప్పి అనౌన్స్ చేయాలి కాబట్టి ఒక అనాలిసిస్ ప్రకారం ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. నాట్ గెలిచేస్తారని చెప్పరు, ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దీని మీద బెట్టింగ్లు అవి పెట్టుకోకండి. ఎందుకంటే పీకే టాక్స్ ఎప్పుడు బెట్టింగ్లకి వ్యతిరేకం. బెట్టింగ్లు ఆడకండి, బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళండి. దానివల్ల మీరే కాదు మీ కుటుంబాలు కూడా సంకనాగిపోతాయి. సో బెట్టింగ్ యాప్స్ జోలికి వెళ్ళకండి. ఈ మ్యాచ్లో వచ్చేసి ఢిల్లీ గెలిచే అవకాశాలు ఎక్కువగానే పీకే టాక్స్ చెప్తోంది. మరిన్ని ఐపీఎల్ అప్డేట్స్ కోసం, మరిన్ని ఐపీఎల్ వీడియోస్ కోసం ప్లీజ్ వాచ్ పీకే టాక్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ పీకే టాక్స్. సబ్స్క్రైబ్, షేర్ అండ్ లైక్ పీకే టాక్స్. మీరు ఎంతమందికి షేర్ చేస్తే, అంతమందికి సబ్స్క్రైబ్ చేస్తే పీకే టాక్స్ అంతమందికి బాగా రీచ్ అవుతుంది. సో ప్లీజ్ share, subscribe, like PK Talks. This is Panikumar Addepalli signing off.